అలా కొంతకాలం గడిచింది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడుతూ, ఇష్టం లేని భర్తతో కాపురం చేస్తూ నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఒకరోజు భర్త కళ్ళ ముందర ఆత్మహత్య చేసుకుంటుంది. దయ్యంగా మారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తిక్కలాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుందరయ్య శెట్టి అనే వైశ్యుడొకడు ఉండేవాడు. ఇతను చాలా పిసినారి. బంగారం అంటే చాలా ప్రాణం ఇతనికి. బంగారం కోసం ఏమైనా చేసేస్తాడు. అంతేకాక ఎవరైనా వడ్డీకి డబ్బులు కావాలంటే కేవలం బంగారం మాత్రమే తాకట్టు పెట్టుకునేవాడు. ఇతనికి ఒకటే కూతురు. ఆమె పేరు జ్యోతిలక్ష్మి. ఈమె చాలా అందంగా ఉంటుంది. అపురూప లావణ్య రాశి. ఎందరో వచ్చి ఈమెను వివాహం చేసుకుంటాము అని అన్నారు. కానీ ఇతని తండ్రి సుందరయ్య మాత్రం తన కూతురు ఎంత బరువు ఉందో అంత బంగారం ఇస్తేనే అంటూ షరతు విధించాడు. జ్యోతిలక్ష్మికి దీ కారణం వలన ఎంతకాలానికి వివాహం కాలేదు. అయ్యా నమస్కారం సర్పంచ్ గారు. తెల్లారితో ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. పొలం దగ్గరికి వెళ్తున్నాను. 5 ఎకరాల చెరుకు వేసాను కదా, ఈరోజు కూలీలు వచ్చినారా, చెరుకు నరికిస్తామనేసి పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఇంకేంట్రా సంగతులు ఊర్లో? ఒకరోజు గోవిందయ్య జమీందారింటికి వెళతాడు. జమీందారు కొడుకుతో ఇలా అంటాడు: సుందరయ్య శెట్టి కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అంటే తన కూతురు ఎంత బరువు ఉందో అంత బంగారం ఇస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటూ షరతు పెట్టాడు అని చెప్పాడు గోవిందయ్య. ఆ మాటలు విన్న జమీందారు కొడుకు ఎలాగైనా వివాహం చేసుకోవాలని మనసులో కోరిక కలిగింది. మరుసటి రోజు జమీందారు కొడుకు సుందరయ్య శెట్టి ఇంటికి వెళతాడు. అక్కడ సుందరయ్య లేడు. జ్యోతిలక్ష్మి ఒక్కటే ఇంట్లో ఉంది. ఆమెని చూశాడు, ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడింది. జమీందారు కొడుకు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తాడు. జమీందారు తన కొడుకుని బంగారపు మూటను తీసుకుని సుందరయ్య ఇంటికి వెళ్తాడు. సుందరయ్యతో ఇలా అంటాడు: ఈ బంగారమంతా నువ్వు తీసుకుని నీ కూతురిని నా కొడుకిచ్చి పెళ్లి చెయ్యి అని అంటాడు. సుందరయ్య శెట్టి ఆ బంగారం తీసుకుని ఇద్దరికి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. ఒకరోజు సుందరయ్య శెట్టి ఇంట్లో దొంగలు పడి బంగారం మూటను ఎత్తుకుపోతారు. పొద్దున్నే నిద్రలేచి చూస్తాడు. మంచం పక్కన బంగారు మూట ఉండదు. భార్యను అడుగుతాడు: నువ్వేమైనా దాచిపెట్టావా మూటని అని. భార్య కూడా నాకు తెలీదు అని చెప్తుంది. సుందరయ్య రాత్రి దొంగలు పడి ఎత్తుకుపోయి ఉంటారు అని అనుకుంటాడు. నడుచుకుంటూ రాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా దండాలయ్యా రాజుగారు. నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. 60 కేజీల బంగారం మూట ఎత్తుకోపోయారు. మీరే ఎలాగైనా నాకు న్యాయం చెయ్యాలి. నా బంగారం నాకు తిరిగి ఇప్పించాలి రాజుగారు. రంగయ్య శెట్టి మాటలు విన్న రాజు రంగయ్య శెట్టితో ఇలా అంటాడు: రంగయ్య శెట్టి, అంత బంగారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా నిధి దొరికిందా, లేకపోతే దొంగతనం చేసావు? నాకు చెప్పు. అయ్యో, అలాంటి పనేమి చెయ్యలేదు రాజుగారు. నాకు జమీందారు కొడుకు అంత బంగారాన్ని ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. సైనాధిపతి, నువ్వు వెళ్ళి ఆ జమీందారు కొడుకుని ఆ దొంగని ఇద్దరిని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. మరుసటి రోజు సభలో
జమీందారు కొడుకు రాజుగారితో ఇలా అంటాడు. ఏమని చెప్పను మహాప్రభు, ఈ రంగయ్య శెట్టి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆమెంత బరువు గల బంగారాన్ని ఇవ్వాలని షరతు పెట్టాడు. నేను ఇత్తిడిని బంగారు పూయించి రంగయ్య శెట్టికి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాను మహాప్రభు. అతని మాటలు విన్న మహారాజు ఇలా అంటాడు. నువ్వు శెట్టి గారి కూతురు అందాన్ని చూసి ఆశపడి వంచి నువ్వు వివాహం చేసుకున్నావు. నువ్వు చేసింది పెద్ద నేరం అంటూ అతనిని చెరసాలలో జీవిత ఖైదీగా శిక్ష విధిస్తాడు. కొంతకాలం గడిచింది. సుందరయ్య తన కూతురిని ఇంకో వ్యక్తికిచ్చి వివాహం జరిపించాడు. అలా కొంతకాలం గడిచింది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడుతూ, ఇష్టం లేని భర్తతో కాపురం చేస్తూ నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఒకరోజు భర్త కళ్ళ ముందర ఆత్మహత్య చేసుకుంటుంది. దయ్యంగా మారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది.